భారతదేశం యొక్క ఆలోచన విధానం మాత్రం చాలా పెద్ద ఎత్తున అమెరికా యూరప్ దేశాలకు మండుతోంది. అందులో ఎస్పెషల్లీ వెపన్స్ సప్లై అన్నటువంటిది మనం తగ్గించుకోవడం, మనం కొనుగోలు చేయడం అన్నది తగ్గించుకోవడం, అట్లాగే మనం అమ్మే స్థితికి రావడం. ఇంకో పక్కన అందరూ రష్యాను విభేదిస్తుంటే ఆ రష్యాకి భారతదేశం వెళ్ళడం ఒక ఎత్తు. అట్లాగే తాజాగా యుఎస్ మేడ్ ట్యాంక్స్, ఫైటర్ జెట్స్ లాంటి పక్కన పెట్టి MiG-21కి సంబంధించినటువంటి మళ్ళీ కొనుగోలు చేస్తున్నారు. అట్లాగే F-16 లాంటి వాటిని కూడా పక్కన పెట్టారన్నటువంటి విషయం ఇక్కడ కోపానికి కారణమవుతుంది. మరోవైపు చూస్తే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అన్నటువంటి రష్యా నుంచి మరింత పెంచుకుంటూ వచ్చారు. ఉక్రెయిన్ రష్యా వార్లో ఇది కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఆ టైంలో కూడా తీసుకురావడం. అట్లాగే ఇండియా కంటిన్యూస్గా బిజినెస్ అన్నటువంటిది చాబహార్ పోర్ట్ విషయంలో ఇరాన్తో కూడా నడుపుకుంటూ వెళ్తున్నటువంటిది కూడా అక్కడ మండుతోంది. ఇంకోవైపున ఏదైతే కెనడాతో ఎదిరించి నిలబడుతున్నటువంటి తీరు కూడా, అంటే అమెరికా యూరప్ దేశాల మిత్రదేశమైనటువంటి కెనడాతో ఆ విధంగా వ్యవహరించడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు. మరొకవైపున ఆర్టికల్ 370 సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటివి కూడా ప్రస్తుతం నరేంద్ర మోడీ మీదన మండుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే నరేంద్ర మోడీ ఇవన్నీ పట్టించుకునేటటువంటి ఉద్దేశంలో అయితే లేరు.